Hello everyone, welcome to మన college and today's topic is canonical forms. Canonical form అంటే SOP లో ఉన్న ఎక్స్ప్రెషన్ ని POS లో కన్వర్ట్ చేయడం, POS లో ఎక్స్ప్రెషన్ ఇస్తే SOP లో కన్వర్ట్ చేస్తే దాన్ని canonical form అంటే వన్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇంటూ అనదర్ ఫార్మ్ ఇంటూ ఒరిజినల్ ఫార్మ్. ఎగ్జాంపుల్ SOP అంటే జీరోస్ ని వన్స్ లో కన్వర్ట్ చేయడం, సో వన్స్ ని జీరోస్, SOP ఇస్ 1, POS ఇస్ 0. 1 ఇస్తే 0 లో కన్వర్ట్ చేయడం, 0 ఇస్తే 1 లో కన్వర్ట్ చేయడం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అపోజిట్ ఫార్మ్. ఓకేనా, ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడు, దానికి అపోజిట్ ఫామ్ కన్వర్ట్ చేయమంటారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ కెనానికల్ ఫామ్ అంటాం. ఎగ్జాంపుల్ ఇచ్చేసరికి ఏదో ఒకటి ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, ఎఫ్ ఆఫ్ ఏ కమా బి కమా సి సిగ్మా ఎం 0346. మీరు ఈ ఎక్స్ప్రెషన్ చూసేసి మనం ఐడెంటిఫై చేయాలి ఎక్స్ప్రెషన్ అనేది ఎస్ఓపిలో ఉందా పిఓఎస్లో ఉందా అనేది. రెండు ఫార్మ్స్. సో మిన్ టర్మ్స్ ఆర్ మ్యాక్స్ టర్మ్స్. మిన్ టర్మ్స్ ఉంటే మ్యాక్స్ టర్మ్స్లో కన్వర్ట్ చేయాలి, మ్యాక్స్ టర్మ్స్ ఉంటే మిన్ టర్మ్స్లో కన్వర్ట్ చేయాలి. ఇయర్ ఎక్స్ప్రెషన్ SOP or POS. నేను ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ చేసాం మనం. సిగ్మా ఎం, స్మాల్ ఎం ఇండికేట్స్ మిన్ టర్మ్స్, SOPs అంటాం. IM వస్తే క్యాపిటల్ ఎం ఇండికేట్స్ మ్యాక్స్ టర్మ్స్, POS అంటాం. సో ఎక్స్ప్రెషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మిన్ టర్మ్స్లో ఉంది, SOPలో ఉంది. SOPలో ఇచ్చాడు, దాన్ని POSలో కన్వర్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. POSలో కన్వర్ట్ చేస్తే సరిపోతుంది. సో లెట్ us టేక్ ఎలా చేయాలి ప్రాసెస్ అనేది చూడండి. సో ఎక్స్ప్రెషన్ ఏమి ఇచ్చాడు, ఇది ఇచ్చాడు. సో దీన్ని ఎలా రాయొచ్చు ఎక్స్ప్రెషన్ని, small m0 plus small m3 plus small m4 plus small m6. ఓకేనా, దీని కాంప్లిమెంట్ ఏమవుతుంది? ద కాంప్లిమెంట్ ఆఫ్ అబోవ్ ఫంక్షన్. ఆ ఫంక్షన్కి కాంప్లిమెంట్ ఎఫ్ బార్ తీసుకుంటే ఏమొస్తుంది? సిగ్మా ఎం. కాంప్లిమెంట్ ఇస్ నథింగ్ బట్ దీంట్లో లేన్ టర్మ్స్, ఇది 0 to 7 వరకు. ఏబిసి అంటే 3 వేరియబుల్స్ ఇచ్చాడు, 0 to 7 వరకు. సో దీని కాంప్లిమెంట్ అంటే దీనికి అపోజిట్ వాల్యూస్ 0, 3, 4, 6 ఉన్నాయి. దీంట్లో లేని వాల్యూస్ ఏమొస్తాయి? 0 తర్వాత ఏముంది? 1, 2, 3 ఉంది, 4 ఉంది, 5 లేదు, 6 ఉంది, 7. 1, 2, 5, 7 ఆర్ రిమైనింగ్ టర్మ్స్. ఓకేనా, లేని వాల్యూస్. సో వీటిని ఎలా రాయొచ్చు? M1 plus M2 plus M5 plus M7. ఓకేనా, ఇది ఎఫ్ బార్ ఫంక్షన్కి, రైట్. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే అప్లై డిమోర్గన్స్ థియరం. అప్లై డిమోర్గన్స్ ఆర్ కాంప్లిమెంటేషన్, దానికి డిమోర్గన్స్ థియరం అప్లై చేయండి. ఫైన్ ఉన్నది ఫంక్షన్ ఏమొస్తుంది చెప్పండి? డిమోర్గన్స్ థియరం అప్లై చేస్తే ఎక్స్ప్రెషన్ ఎలా కన్వర్ట్ అయిపోతుంది? ఎఫ్ బార్కి ఎఫ్ డబుల్ బార్ ఈక్వల్ టు M1 ప్లస్ M2 ప్లస్ M5 ప్లస్ M7. డిమోర్గన్స్ థియరం కదా, హోల్ బార్ అప్లై చేయడం. A ప్లస్ B ప్లస్ C ప్లస్ D హోల్ బార్ ఫార్ములా అయింది. ఏమొస్తుంది? ఏ బార్ అంటే M1 బార్ ఇంటూ M2 బార్ ఇంటూ M5 బార్ ఇంటూ M7 బార్. ఓకేనా, సో స్మాల్ M1 బార్ అంటే దీన్ని ఏమంటామంటే, ఎలా రాసుకోవచ్చు ఎక్స్ప్రెషన్ని అంటే, స్మాల్ M1 బార్ దీనికి అపోజిట్ వాల్యూ కాబట్టి ఇది SOP కాంప్లిమెంట్ కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు అంటే స్మాల్ M1 బార్ ఈక్వల్ టు క్యాపిటల్ M1, దాని కాంప్లిమెంటేషన్ వాల్యూ. స్మాల్ M2 బార్ ఈక్వల్ టు క్యాపిటల్ M2 POSలో. స్మాల్ M5 బార్ ఈక్వల్ టు క్యాపిటల్ M5 అండ్ దిస్ వన్ ఇస్ క్యాపిటల్ M7. ఓకేనా, స్మాల్ M1 బార్ దేనికి ఈక్వల్ అవుతుంది? దీనికి ఈక్వల్, ఇది దీనికి ఈక్వల్ అవుతుంది. సో దేర్ ఫోర్ ఎఫ్ డబుల్ బార్ ఈక్వల్ టు ఏ డబుల్ బార్ ఈక్వల్ టు ఏ కదా, ఎఫ్ డబుల్ బార్ ఈక్వల్ టు ఎఫ్ అయిపోతుంది. సో ఎఫ్ ఆఫ్ ఏ కామా బి కామా సి ఈక్వల్ టు, వీటి ఏంటి ఇవన్నీ POS డిసిగ్నేషన్స్. సో పై ఎం, సో ఎలా రాయొచ్చు? 1, 2, 5, 7, 1, 2, 5, 7. ఓకే, సో ఇక్కడ వరకు SOPలో ఇచ్చాడు, ఏబిసిలో సిగ్మా ఎం ఇచ్చాడు, ఎఫ్ ఆఫ్ ఏబిసి పై ఎంలో నేను కన్వర్ట్ చేస్తాను. దాంట్లో లేని వాల్యూస్ వస్తాయి, దానికి సర్టెన్ ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ఫాలో అయితే సరిపోతుంది, రైట్. సో వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. నెక్స్ట్ యూ కెన్ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్.
4 వేరియబుల్ ఇచ్చాడు ఇక్కడ. ఓకే, ఈ ఎక్స్ప్రెషన్ని కన్వర్ట్ ఇంటూ అనదర్ కెనానికల్ ఫామ్, వేరే ఫామ్లోకి కన్వర్ట్ చేయమంటున్నారు. ఇలా కన్వర్ట్ చేయాలి. లెట్ us see the ప్రాసెస్. ఏం చేయాలి ప్రాసెస్లో? సో ఫస్ట్ పై m కదా, దీన్ని ఎలా రాయొచ్చు? m0 m1 క్యాపిటల్. సో POSలో ఇచ్చాడు, SOPలో m2 m5 m6 m7 m11 ఎక్స్ప్రెషన్ ఇలా ఇచ్చాడు. ఓకేనా? సో అప్లై ద కాంప్లిమెంట్. The complement of above function. పైన ఉన్న ఫంక్షన్కి కాంప్లిమెంటేషన్ చేయండి. ఏమొస్తుంది? ఎఫ్ బార్ ఈక్వల్ టు, దీంట్లో లేని టర్మ్స్ ఏమొస్తాయి? పై ఎం. సో ఇది 4 వేరియబుల్, 0 to 15 ఉంటుంది. సో పై ఎం 0 1 ఉంది, 2 ఉంది, 3 లేదు, 4 లేదు, 5 ఉంది, 6 ఉంది, 7 ఉంది, 8 లేదు, 9 లేదు, 10 లేదు, 11 ఉంది, 12 లేదు, 13 లేదు, 14 లేదు, అప్ టు 15 వేరియబుల్ మనం డిసైడ్ చేసుకోవాలి. ఏబిసిడి అంటే 0 to 15, టోటల్ 16 వేరియబుల్స్ వస్తాయి. ఓకేనా? సో దీనికి ఏం చేస్తారంటే అప్లై, వచ్చిన ఎక్స్ప్రెషన్కి ఏం చేయండి అంటే అప్లై డిమోర్గన్స్ థీరం. అప్లై డిమోర్గన్స్ థీరం. అప్లై డిమోర్గన్స్ థీరం. సో దీనికి డిమోర్గన్స్ థీరం అప్లై చేస్తే ఏమొస్తుంది? కాంప్లిమెంటేషన్ అన్నమాట. మళ్ళీ అగైన్ కాంప్లిమెంట్, ఎఫ్ డబుల్ బార్ ఈక్వల్ టు. ఓకే, సో దీనికి డిమోర్గన్ థీరం అప్లై చేయండి ఎక్స్ప్రెషన్కి. సో దీన్ని ప్రీవియస్గా రాసుకుంటే ఎలా రాయొచ్చు? ఎఫ్ బార్ ఈక్వల్ టు ఎలా రాయొచ్చు? m3 m4 m8 డాట్ m9 m10 m12 m13 m14 m15 ఇలా ఎక్స్ప్రెషన్. సో దానికి డిమోర్గన్స్ థీరం అప్లై చేస్తే ఏమొస్తుంది? m3 m4 m8 m9 m10 m12 m13 m14 m15. ఓకే, సో దీనికి హోల్ బార్ కాంప్లిమెంటేషన్. ఓకే, a ఇంటూ బి ఇంటూ సి ఇంటూ డి హోల్ బార్, a ఇంటూ బి హోల్ బార్. ఓకేనా? డిమోర్గన్ ఏ బార్ ప్లస్ బి బార్. సో దీన్ని ఎలా రాయొచ్చు? క్యాపిటల్ m3 బార్ ప్లస్ m4 బార్, a ఇంటూ బి హోల్ బార్ ఫార్ములా m8 బార్ ప్లస్ m9 బార్, అలా రిమైనింగ్ అన్ని టర్మ్స్ రాయండి. ఇది ఎఫ్ ఈక్వల్ ఎం డబుల్ బార్ ఈక్వల్ టు ఎఫ్. ఎక్స్ప్రెషన్ ఇలా రాస్తాం. m3 బార్ దేన్ని ఇండికేట్ చేస్తుందంటే ఎఫ్ ఈక్వల్ టు క్యాపిటల్ m3 బార్ని దేనికి ఇండికేట్? అపోజిట్ వాల్యూ కదా, స్మాల్ m3ని ఇండికేట్ చేస్తుంది. క్యాపిటల్ m4 బార్, స్మాల్ m4, m8 m9 m10 m12 m13 ప్లస్ m14 ప్లస్ m15 ఇలా. సో ఎఫ్ ఈక్వల్ టు m3 అంటే ఎంత? సిగ్మా స్మాల్ ఎస్ఓపి కదా, సిగ్మా ఎం. ఎక్స్ప్రెషన్ 3, 4 ఏమొస్తుంది? 3, 4, 8, 9, 10, 12, 13, 14 అండ్ 15. ఓకే, ఇక్కడ వరకు ఎక్స్ప్రెషన్ దేంట్లో ఇచ్చాడు? పై ఎంలో ఇచ్చాడు, పిఓఎస్లో. దేంట్లో కన్వర్ట్ అయింది? సిగ్మా ఎం, ఎస్ఓపిలో కన్వర్ట్. సో దిస్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ canonical form. Okay.